వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం ద్వితీయోధ్యాయానికి చేరుకున్నామమ్మా. ప్రథమోధ్యాయ పరంగా మనం ఈ యొక్క విద్యాసాగరుడు అనేటువంటి పిల్లవాడు అసలు గురువు అంటే ఎవరు, అంటే ఈ జనన మరణ చక్రంలో పడకుండా నివారించడానికి ఏం చేయాలి అనేటువంటి వివేకం, ఆ శుభేచ్ఛ అతనిలో ఉద్భవించిందని, దాని గురించిన ఉపాయం కోసమని ఆ పిల్లవాడు అనేక క్షేత్రాలవి దర్శిస్తూ ఉండగా కాశీ క్షేత్రంలో ఒకసారి ఎంతోమంది యోగులు వారంతా కూడా చాతుర్మాస వ్రతం కోసమని చెప్పి వస్తే వాళ్ళందరినీ కూడా ప్రశ్నించటం. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు, ప్రశ్నించటమే కాక వాళ్ళకందరికీ కూడా చక్కగా వాళ్ళకి ఏమిటంటే సదుపాయాలు అవి తను కూడా ఆశ్రయించి వారిని సేవించటం, ఎంతటి శ్రమైనా ఓర్చుకుని వాళ్ళందరికీ కూడా సహకరించడం, వారి ఉచ్చిష్టాన్ని భుజించటం, ఎండనక వాననక సేవించటం, ఇవన్నీ చూసి వాళ్ళంతా ఏమన్నారు, సద్గురువుల అనుగ్రహం కలుగుగాక అని దీవించారు. చూడండి. అయితే సద్గురువు ఎవరు, ఎలా పొందాలి ఆ సద్గురువుని, ఎలా సేవించాలి, ఎచ్చట ఉంటారు ఆ సద్గురువు అని ఇవన్నీ కూడా ప్రశ్నించేటప్పటికీ అప్పుడు నిరంజనానంద సరస్వతి అనేటువంటి సాధు పుంగవుడు ఏమన్నారు, ఈ ప్రశ్నలు అత్యుత్తమైనవి, సద్గురువు ఎచ్చట లభించును అంటే ఏం చెప్పారు, ఒక చోట లభిస్తాడని చెప్పలేం. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి స్వరూపుడు. కాబట్టి శిష్యుడు కూడా శ్రద్ధ చేత ఓర్పు చేత ఎప్పుడైతే మనోవాకాయ కర్మల చేత తనని తాను గురువుకు దత్తం చేసుకున్నప్పుడు, ఆ యొక్క శిష్యుని పుణ్యఫలం పరిపక్వం అయినప్పుడు సద్గురువు తనంతట తానే లభిస్తారు అని చెప్పారు. తర్వాత ఎక్కడ లభిస్తారు అని అంటే, ఒక నిశ్చితమైనటువంటి స్థలం లేదు, ఎక్కడైనా లభించవచ్చు అని చెప్పారు. అంటే ఆయన సమస్త చరాచర సృష్టి కూడా ఆవరించి ఉన్నట్లుగా కదా. మరైతే వారిని గుర్తించటం ఎట్లు అనేటప్పటికీ, ఏ సత్పురుషుని సందర్శనంతో చిత్తవృత్తులన్నీ మనోవృత్తులన్నీ కూడా శాంతి నుండి నిర్మలమవుతాయో, అంతఃశుద్ధి ఏర్పడుతుందో, పరిశుద్ధమైనటువంటి నడవడి అలవడుతుందో, అప్పుడు అదే మన యొక్క గురుస్థానంగా, అంటే ఈ బాలునికి అదే నీ గురుస్థానంగా గుర్తించాలి. అక్కడే నీకు జ్ఞాన ప్రబోధం జరిగి ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి. అయితే ఇప్పుడు గురువు ఎక్కడ దొరుకుతారు అన్నాడు. తర్వాత ఇంకోటి ఏమిటన్నారు, ఏ స్థలంలో ఉంటారు, గురువు అని ఎలా గుర్తించగలమని, ఏ స్థలంలో ఉంటారు అని. అయితే గురువుని సేవించటం ఎట్లు మరి అనేటప్పటికీ సమాధానంగా ఏం చెప్పారు, శ్రద్ధతో, వినయంతో, పట్టుదలతో, ఏకాగ్రతతో, ఇంద్రియ నిగ్రహంతో ఎవరైతే ఆ యొక్క సద్గురువుకి సేవ చేస్తారో వారికి గురువు అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పారు. అంతేకాక
సంశయంతో గురువుని ఎప్పుడూ సేవించకూడదు, సందేహంతో సేవించకూడదు. నమ్మిక విశ్వాసాలు అంటారు చూడండి, అట్లా అలా సేవించాలి అని చెప్పి తర్వాత శుశ్రూషలలో స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని గురుసేవను 4 విధాలుగా విభజి విభజించారు అని చెప్పి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అంతేకాక ఇప్పుడు ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలో విద్యాసాగరుడు అక్కల్కోట చేరి అక్కడ గురువు అనుగ్రహం ఎలా పొందాడు అనేటువంటి అంశం చెప్పుకుందాం అనుకున్నాము. పారాయణ ఆరంభించుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త జయ ఓం. ఓ స్వామి సమర్థ, నీవు అనంత ఘటనాఘటన సమర్థుండవు. నీవే వినాయకుడవై విఘ్నములను బాపుచుందువు. నీవే శ్రీవాణివై విద్యలకు నిలయమై సర్వుల వాణిని నడిపించదవు. సకల దేవతా స్వరూప, నీ సంకల్పం చేతనే జగత్తు నిత్యము తన కార్యక్రమములలో నిమగ్నమై ఉన్నది. ఇది నీ లీల. సర్వాంతర్యామి, నేను అతి సాధారణుడను, విద్యాభ్యాసం ఇంకా పూర్తి కాని వాడిని. అయినా నీ ప్రేరణ చే నీ చరిత్ర వ్రాయబూనినాను. ఆదేశం నీది, అనుగ్రహం నీది. భక్తావళిని అనుగ్రహించి నీ చరిత్రను నీవే సంకల్పించుచున్నావు. నేను నాది అను ఈ భావం స్థూలము. అంతా నీవే అయినప్పుడు నేను ఎక్కడ? అందుచేత నీవే ఈ శరీరమును ఉపయోగించుకుని నీ కార్యమును నిర్విఘ్నముగా నిరాటంకముగా సాగనిమ్ము. ఓ సద్గురు సాయినాథ, నీవు తోడుగా నిలిచి కథను సాగనిమ్ము. జై దత్తావధూత. విద్యాసాగరుడు పరమ పవిత్రమైన దత్తక్షేత్రము చేరినంతనే అతనికి మహదానందం కలిగినది. మొదట స్వామి నివసించిన చోళప్ప మఠం చేరి, అంటే సమాధి మందిరం, శ్రీ స్వామివారి సమాధిని దర్శించి శ్రీవారి పాదుకలను శిరమున ధరించి ఆనందమును పొంది, హే కరుణానిధి, దివ్య పురుష, అనాథనాథ, ఆది మధ్యాంతరహిత, అద్భుతానంత చరిత, ఇంత కాలమునకు నన్ను అనుగ్రహించితివా అని స్వామిని స్తోత్రించి అచటగలవారిచే అచ్చటి విశేషములను తెలుసుకుని వటవృక్ష మందిరము చేరి స్వామిని దర్శించని అచ్చట లభించు ప్రసాదమును స్వీకరించి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయ మొదలుడను. ప్రతిదినము క్రమము తప్పక స్వామి సేవలలో పాలు పంచుకొనుచు ధ్యానాది సాధనములను నిర్వర్తించుచు శ్రీ గురు చరిత్ర పారాయణం చేయుచుండెను. అచ్చటనే అనేక సంవత్సరముల నుండి శ్రీ స్వామి సమర్థులను సేవించుచుండిన వయోవృద్ధులు జ్ఞానస్వరూపులు అయిన నిత్యానందుడు అను యోగి పుంగవుని పరిచయం కలిగెను. అతనితో అనేక ఆధ్యాత్మిక విషయములు చర్చించుచుండెను. ఇట్లుండా ఒకనాడు అతడు స్వామి సమర్థుల దర్శనం పొందాలి, వారి దీవెనలను పొందాలి అని నిర్ణయించుకుని శ్రీ స్వామి సమర్థులు శరీరమును విసర్జించిన వటవృక్షము క్రింద కూర్చుని పూర్వం యోగులు ఉపదేశించిన విధంగా శ్రీ స్వామిని గురించి ధ్యానం ప్రారంభించినాడు. అట్లు ధ్యానం చేసుకొని చుండగానే అతని కండ్ల వెంట ఆనందాశ్రువులు రాలినవి, వడలు పులకరించినది. అతనికి స్వామి సమర్థుల దర్శనం కలిగినది. అట్లు కొంత సమయం గడిచినది. ఆ మూర్తి కనుమరుగైనది. తిరిగి ఆ మూర్తిని దర్శించాలని అతను అనేక దినములు ఏకాగ్రచిత్తుడై అచ్చటనే ధ్యానమును నిరంతరము కొనసాగించినాడు. అతనికి బాహ్య విషయములపైన ధ్యాస లేకుండా పోయినది. నిత్య కర్మలు, ఆహారమును మరిచినాడు. దేనిపైన మమకారం లేకుండా నిర్మల చిత్తంతో ప్రవర్తించసాగాడు. శ్రీ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూడసాగాడు. అతని ధ్యాన తీవ్రత మరియు దర్శనాకాంక్ష ఎక్కువ కావడం మొదలెడినది. ఇట్లు కొంతకాలం జరిగిన పిమ్మట ఒకనాడు స్వామి తిరిగి దర్శనం వసంగినారు. సాయిరామ్. అప్పుడు విద్యాసాగరుడు మనస్సులో స్వామిని అనేక విధముల స్తోత్రం చేసినాడు. దానికి స్వామి, వత్స, నీ అభీష్టమేమి అని ప్రశ్నింపగా, దేవాధిదేవా, నీ దివ్య దర్శనం లభించినది.
నాకు సదా మీ అనుగ్రహం కావాలి. మీ దాసానుదాసుడను. ఎన్నియో అద్భుతమైన లీలలు చూపినారుట, నాకు వానిని తెలుసుకునే మార్గం తెలియచేయగలరు అని ప్రార్థింపగా, స్వామి వత్స, నీ సంకల్పం శుభప్రదమైనది. ఇతటనే అనేక సంవత్సరముల నుండి నన్ను సేవించుచున్న శ్రీ నిత్యానంద యోగిని ఆశ్రయింపుము. వారి ద్వారా నా లీలలను తెలుసుకొనుము. మీరు ఇరువురు నా సమాధి అనంతరం నన్ను చేరినవారు అయినా నా సంకల్పము మరియు అనుగ్రహంతో నిత్యానందుడు నీకు నా దివ్యలీలలను తెలుపగలడు. వానిని లోకానికి వెల్లడి చేయండి అని దీవించినారు. అందుకనే ఈ స్వామి సమర్థ లీలామృతం అంతా కూడా శ్రీ నిత్యానంద యోగి విద్యాసాగర సంవాదంగా నడుస్తుందన్న. అప్పుడు విద్యాసాగరుడు స్వామి దివ్యమంగళ రూపమును చూచుచు ఆనందముతో, తండ్రి, నీవు ఆది పురుషుడవు, సృష్టి స్థితిలయకారకుడవు, స్వయం జ్యోతివి, సచ్చిదానందమయుడవు, మనోబుద్ధి చిత్తేంద్రియాలకు అధీసుడవు, మహాభూతగణాలన్నిటికీ ఆధారభూతుడవు, నీవు పరమాత్ముడవు, నీవు కానిది వేరు లేనే లేదు, నీవు ఆత్మనిష్ట గరిష్ఠులకు ధ్యేయమైన ఆత్మవు, సర్వార్థ సాధకులకు సాధనీయుడవు, ఆర్తజనుల కోరికలు తీర్చడంలో నీకు నీవే సాటి, నీవు కరుణాకరుడవు. అటువంటి నీవు నాకు సాక్షాత్కరించడం వలన నా జన్మ సఫలమైనదని నేను భావిస్తున్నాను. నా కోరిక తీర్చడానికి నీవు సంకల్పించావు. అది నాకు అమితమైన సంతుష్టిని కలిగించినది. నా సంకల్పం నెరవేరినది స్వామి అని ప్రార్థించినాడు. స్వామి చిరునవ్వు నవ్వి నిత్యానందుని చేరమని మరలా పలికి అంతర్ధానమాయను. శ్రీ నిత్యానందునకు కూడా అదే రాత్రి స్వప్నమున స్వామి సమర్థులు దర్శనమిచ్చి విద్యాసాగరుని కోరిక తెలిపి, నీవు అతనికి నా లీలలు తెలుపు, అవి నీకు సంపూర్ణముగా స్ఫురించగలవు అని దీవించి వెళ్ళిపోయిరి. ఆ అనుగ్రహమునకు నిత్యానందుడు ఆనందపరవశుడై తాను ఇన్ని సంవత్సరముల నుండి స్వామిని సేవించినందులకు స్వామి అనుగ్రహం ఈ రీతిన లభించినది, దీని ద్వారా తనకు ముక్తి కలుగునని, సద్గురువు ఆదేశం వలన తన జీవిత లక్ష్యం నెరవేరునిదని సంతసించి అతడు నిద్ర నుండి పూర్తిగా మేల్కొని స్వామిని తలంచుకొని, తండ్రి, నేను నీ దాసానుదాసుడను, నీవే నా ప్రాణానికి అధీసుడవు, నీ ఆదేశం నాకు శిరోధార్యం, నీ ఆకారం చూచుకునే కన్నులను, నీ గుణాలను తలుచుకునే మనస్సును, నీ లీలా విశేషాలను కీర్తించుకునే వాక్కును, నీ పరిచర్యకు వినియోగించే శక్తిని నా ఈ శరీరమునకు ప్రసాదించుము. అది నాకు లభించే పక్షంలో నేను నీ నుండి కోరదలిచినది ఏమీ ఉండదు. నీపై ఉండు భక్తి ప్రేమల వలన నీకు నాపై కలిగిన ఈ అనుగ్రహం ముందు ధ్రువపదం గాని, బ్రహ్మలోక పదం గాని, మోక్షం గాని నాకు వాంఛనీయమైనవి కావు తండ్రి. లోకగురు, సచిదానంద స్వరూప, త్రిగుణరహిత, రెక్కలు రాని పక్షులు తల్లి పక్షి కొరకును, ఆకలిగొన్న క్రేపులు అంటే దూడలు తల్లి ఆవుల కొరకును ఆతృతపడేటట్లుగా నా మనస్సు మీ దర్శనం కోసం నిరంతరం ఆరాటపడుతుంది. మీ ఆదేశానుసారం మీ లీలలను గానం చేసేదను. సదా మీ అనుగ్రహాన్ని నాకు కలిగించండి. నాలోని ప్రజ్ఞకు మీరే పరిపూర్ణ రూపులు. మీరే మీ చరిత్రను గానం చేయుచున్నారు. కేవలం నా శరీరమును కారణం చేయుచున్నారు ధన్యుడని అని ప్రార్థించి కాలకృత్యములు తీర్చుకొని వటవృక్ష మందిరమున ఉన్న శ్రీ స్వామి సమర్థులను దర్శించి తాను నిత్యము సాధన చేసుకునే ఏకాంత ప్రదేశమును చేరుకొన సద్గురుని ఆదేశమును వారొసగిన పూర్వమైన దర్శనమును మదిలో తలంచుకొనుచుండెను. అంతట విద్యాసాగరుడు వేకువజాముననే లేచి కాలకృత్యములను తీర్చుకొని దక్షిణ తాంబూలములను
ఫలపుష్పములను తీసుకొని శ్రీ నిత్యానంద యోగి వద్దకు వెళ్ళి వారికి సమర్పించి వారి పాదముల వద్ద కూర్చుని నిదానముగా వారిపై దృష్టి సారించగా ఆ కరుణామయుడు, వత్స, ఏమిటి ఈ రోజున విశేషం? నీలో ఏదో తపన యోచన కలిగినట్లున్నది. నా నుండి ఏదో తెలుసుకోవాలని వచ్చినావు, నిస్సంకోచముగా చెప్పుము అని మందహాసం చేసెను. అంతట విద్యాసాగరుడు మనస్సులో గురువులను, తల్లిదండ్రులను, దైవమును, శ్రీ స్వామి సమర్థులను స్మరించుకుని చేతులు జోడించి, స్వామి, శ్రీ స్వామి సమర్థుల మహిమలు, లీలలు గురించి ఎందరో చెప్పగా విన్నాను. పరమ భాగవతోత్తములైన ఎందరో వారికి శిష్యులు అయినారని, వారు ఎందరికో స్పర్శ మాత్రము చేత, తమ వాక్కుల చేత, దృష్టి చేత యోగ సమాధి స్థితిని అనుగ్రహించినారని విన్నాను. నేను భారతదేశమంతా సంచరించుచు ఇట్టి సద్గురుని అనుగ్రహం కొరకు ప్రయత్నించుచున్నాను. ఇక్కడ శ్రీ స్వామివారి సమాధిని, ఈ వటవృక్ష మందిరమును దర్శించినంతనే నాకు ఎనలేని మానసిక ఆనందం కలిగినది. చంచలముగా ఉన్న మనస్సు శాంతి నొంది శ్రీ స్వామి సమర్థుల యొక్క రూపముతో లయమవుచున్నది. మాటలలో విశదీకరింపరాని దివ్యానుభూతి కలుగుచున్నది. ఎక్కడా లభించని స్థితి ఇక్కడ నాకు లభించుట చేత ఇది నా గురుస్థానమే అని, ఇక్కడే శ్రీవారి అనుగ్రహముతో యోగస్థితి కలుగునని విశ్వాసం కలిగినది అని గత అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ఆ యోగి పుంగవులందరూ చెప్పగా, ఎక్కడ నీ మనస్సు శాంతిస్తుందో, ఎక్కడ నీ చిత్తమంతా కూడా ఒకటే చోట కేంద్రీకరించబడుతుందో అదే నీ గురుస్థానం అని చెప్పారు కదా. అందుకని ఇక్కడే తన గురుస్థానం అని చెప్పి నిర్ణయానికి వచ్చారన్నమాట విద్యాసాగరుడు. ఎక్కడ? అక్కల్కోటలో ఆ యొక్క స్వామి సమర్థుల వారు నివసించినటువంటి ప్రదేశం. స్వామి, గురువు లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా ఎవరికి సద్గతి కలుగదని, సద్గురువును ఆశ్రయించిన వారికి సంపదలు, సౌఖ్యములు సిద్ధించునని పెద్దలు చెప్పగా విన్నాను. అనేక సంవత్సరముల నుండి శ్రీ స్వామి సమర్థులను సేవించుచున్న మీరు శ్రీ గురు విశిష్టతను తెలియచేయండి, మరియు శ్రీ సద్గురు స్వామి సమర్థుల లీలలను తెలిపి నన్ను అనుగ్రహించండి అని విద్యాసాగరుడు వినయపూర్వకముగా ప్రార్థించను. అంతట నిత్యానంద యోగి వాత్సల్యముతో, వత్స, నీవు సకల భారతావనిని సందర్శించి పరిశుద్ధుడవైనావు. ఈనాటికి నీ అన్వేషణ ఫలించినది. అందులకే నీవు శ్రీ స్వామి సమర్థుల సన్నిధానం చేరినంతనే ఆత్మానందమును పొందినావు. ఎన్ని జన్మలలోనో చేసిన పుణ్యఫల విశేషము చేత నీకు ఈ సద్గురువుని అనుగ్రహం కలిగినది. సాయిరాం అని ఆశీర్వదించినారు. పాఠకులారా, మీరును అఖండమైన దీక్షతో సద్గురువుని ధ్యానించి స్మరించండి. వారితోనూ వారి లీలలతోనూ సమ్మిళితం కండి. వారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. ఇది సత్యం. ప్రయత్నించండి, ఫలితాన్ని పొందండి. జై సమర్థ సద్గురు అక్కల్కోట మహారాజ్ కి జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 2వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ జై జై స్వామి సమర్థ. శుభం భవతు.